నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. ఈరోజు యూట్యూబ్ ఛానల్లో ఎక్కడ చూసినా కానీ ఒక మూవీ రివ్యూకి సంబంధించే కానీ, ఒక పొలిటికల్ రివ్యూకి సంబంధించే కానీ, ఎటువంటి రివ్యూకి సంబంధించినా కానీ యూట్యూబ్ ఛానల్లో బాగా అంటే బాగా హల్చల్ అవుతున్న వ్యక్తి, అదేవిధంగా ప్రతి ఛానల్లో కూడా కనిపిస్తున్న వ్యక్తి ఈ రివ్యూస్కి సంబంధించే కానీ. ఇప్పుడు ఏంటంటే కార్న్ ఆఫ్ ది యూట్యూబ్ ఛానల్ అయిపోయిండు ఆ మనిషి. తను ఎందుకు ఇలా చేస్తున్నాడు, అసలు తను ఏం ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నాడు, అసలు తను మాట్లాడే మాటల్లో నిజం ఉందా లేదా, తను మాట్లాడేవన్నీ నిజమేనా, తను ఎవరి గురించి ఇలా మాట్లాడుతున్నాడు, తను ఏ లాభం పొంది ఈ రకంగా మాట్లాడుతున్నాడో తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తను ఎవరో కాదు, బెజవాడ కృష్ణ. మీకు తెలిసే ఉంటుంది, ప్రతి యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతి థంబ్నెయిల్లో కూడా ఖచ్చితంగా బెజవాడ కృష్ణ అనే పేరు కనిపిస్తుంది. ఆ వ్యక్తి తను ప్రతి రివ్యూలో కూడా కనిపిస్తూనే ఉన్నాడు. ఎందుకని తన అన్నిట్లో కనిపిస్తున్నాడు, అసలు ఏంటి తన ఉద్దేశం అనేది ఆయన అడిగి తీసుకుందాం. ఓకే, నమస్తే బెజవాడ కృష్ణ. నమస్తే అన్న. బెజవాడ కృష్ణ అంటే ఏంటి అసలు? బెజవాడ కృష్ణ అంటే మీ ఇంటి పేరు? అది ఇంటి పేరు కాదన్న, విజయవాడ మాది. నా పేరు కృష్ణ. సో టిక్ టాక్ లో బెజవాడ కృష్ణ అని నేమ్ బాగా అందరికి తెలిసిపోయింది. తర్వాత ఇన్స్టాగ్రామ్ అట్లా. సో మా మమ్మీ, నేను, మా తమ్ముడు, నేను ఒక ఆర్టిస్ట్ గా హైదరాబాద్ వచ్చిన. కాకపోతే అసలు ఇక్కడికి రావడానికి కారణం ఒక ఆర్టిస్ట్ గా తయారు చేద్దామని నేను వచ్చిన. కాకపోతే కొన్ని చేస్తున్నా, వెబ్ సిరీస్ అండ్ అలాంటివి చేస్తూ ఉన్నా, షార్ట్ ఫిల్మ్స్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత యూట్యూబ్ లో కొంతమందిని టార్గెట్ చేయటము, అంటే అక్కడ ఉన్నది నెగిటివ్ గా చేయటం చేస్తున్నారు. అంటే ఒక మనిషిని ఎందుకు ఇలా చేస్తున్నారు అని నేను ఒక మనిషిగా ముందుకు సాగానన్నా. అంటే ఆ ప్రాబ్లం ఎవరిదైనా అవని నేను ముందుంటానన్నా. ఎందుకని నీకు అంత అవసరం ఏంటి? అవసరం అంటే ఇప్పుడు నువ్వు అంటున్నట్టు రైటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకోవచ్చు, గత 2-3 రోజుల నుంచి, వారం రోజుల నుంచి కూడా జరుగుతున్న ఇష్యూ ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఇష్యూ. ఈ మధ్య కాలంలో నువ్వు మరీ ఎక్కువగా కనిపించడం కూడా జరుగుతుంది. అది పల్లవి ప్రశాంత్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు. అందులో ఏంటంటే ప్రతి వీడియోలో కూడా బెజవాడ కృష్ణ వచ్చి మాట్లాడుతున్నాడంటే మొత్తం మైక్లన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరుగుతుంది. నీ దగ్గర రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. ఏంటి నీలో ఉన్న స్పెషల్ ఏంటి అసలు? నువ్వు ఎందుకని నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది? స్పెషల్ ఏంటంటే అన్న, ఇప్పుడు ఒక మనిషి మాట్లాడింది అది ఎంతవరకు మాట్లాడాడో అంతవరకు వీడియో చూపించాలి. దాన్ని సహం పెట్టి ట్రోల్ చేసి ఒక మనిషిని మళ్ళీ బ్యాడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అది. సో ఇవన్నీ తప్పు అన్న పక్షంలో నేను కెమెరా ముందుకెళ్ళి మాట్లాడటం జరుగుతుంది. ఆ తప్పు ఎవరిదైనా సరే, ఎటు నుంచి ఉన్నా సరే, రాజకీయ పరంలో ఉన్నా సరే, ఒక లేడీ తరపున ఉన్నా, ఒక ఎవరి తరపున ఉన్నా సరే, అక్కడ కెమెరా ముందుకెళ్ళి బరాబర్ మాట్లాడతా. అంటే వాళ్ళ దగ్గర నుంచి లాభం పొందుతున్నావు? నాకు రూపాయి కూడా ఆశించే అవసరం లేదన్నా. అంటే అది తెలియాలి జనాలకి, నిజమా అది అబద్ధమా. అంటే ముందు నమ్మేస్తున్నారు, వీడియో వచ్చామంటే జనాలు నమ్మేస్తున్నారు. సో అలా నమ్మమాకండి అని నేను చెప్తున్నా, మెసేజ్ ఇస్తున్నా వాళ్ళకి. అసలు నువ్వు పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి అసలు? కారణం ఏంటంటే ఆయన ఒక మనలాంటి ఒక కామన్ మ్యాన్, రైతు బిడ్డ, చాలా కష్టపడ్డాడు. కష్టపడి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు. అడుగు పెడితే విన్ను, కానీ చివరి దాకా పోరాడి కప్పు తీసుకుని బయటకు వచ్చిండు. అయినా సరే లోపల ఉన్నప్పుడు బయట ఏం జరిగిందో ఆయనకి తెలియదు. వాస్తవంగా తెలియనప్పుడు మనం సీక్రెట్ హౌస్ లో మాట్లాడుకుంటే పక్కన వ్యక్తికి తెలియదు. అలాంటిది బయట జరిగింది ఆయనకి ఎలా తెలిసిద్ది? సో చెప్పారు, డిఎస్పీ గారు చెప్పారు, మీ గురించే చేస్తున్నావా, కొంచెం వెళ్ళిపోమంటే ఆయన కూడా అంటుంది, నేను రైతుని గెలిచాను అని చెప్తాం జరిగింది. అంటే మీరు ఆ రోజు అక్కడ, నువ్వు కూడా అక్కడే ఉన్నావు? అవును, అదే ప్లేస్ లో. ఇప్పుడు ఏదైతే అన్నపూర్ణ స్టూడియో నుంచి బిగ్ బాస్ నుంచి రావడం జరిగిందో, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో కింద అయితే మాత్రం బయటికి రావడం జరిగింది. అక్కడ ఇష్యూ కూడా చాలా అంటే చాలా దారుణంగా భయానకరంగా జరిగింది. ఎందుకు అంటే నువ్వు బాగానే అంటున్నావు, నువ్వు సపోర్ట్ చేయడానికి వచ్చానన్నా, నేను తనకి ఒక రైతు బిడ్డ, తనకి సపోర్ట్ చేయడానికి వచ్చాను, తనకు ఒక మంచి ఇది చెప్పడానికి వచ్చానని చెప్పని మెసేజ్ అని నువ్వు చెప్పడం జరుగుతుంది. కానీ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే, అందులో నీలాగా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఉండడానికి అయితే ఉన్నారు, నేను కాదంటలేదు, ఫ్యాన్స్ అయితే ఉన్నారు. కానీ ఆ ఫ్యాన్స్లోనే కొంతమంది ఈ రకంగా ఇటువంటి చర్యలు చేయడం నీకు తెలిసే ఉంటుంది. కార్లు పగలగొట్టడం, మిగతా కంటెస్టెంట్లు కార్లు పగలగొట్టడం కానీ, వాళ్ళ ఫ్యామిలీల మీద దాడి చేయడం కానీ, ఏంటి ఇదంతా చిరాకు అనిపించదు కదా మీకు? చిరాకు అంటే అన్న, అక్కడ అలా ఫ్యాన్స్ అయితే కాదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి చిన్న పిల్లలు వచ్చారు, 20 years లోపోళ్ళు, తాగేసి ఉన్నారు బాగా. ప్రతి ఒక్కరు కూడా మత్తులోనే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో ఏం తెలియట్లేదు వాళ్ళకి. ఆ గేట్లు పగలగొట్టడం, రాళ్ళు వేసి అక్కడ వ్యాన్లు ఆగుంటా వ్యాన్లు కొట్టడం, ఖాళీగా అక్కడ పార్కింగ్లో పెట్టినాయి, ప్రతిదీ చేస్తూనే ఉన్నారు. కానిస్టేబుల్ ఫస్ట్ వాళ్ళని కొట్టారు, పంపించారు. మళ్ళీ సందులో నుంచి ఎలా వచ్చారు, వచ్చి అమర్దీప్ కార్ల మీద అటాక్ చేయటం, యాంకర్ల కార్ల మీద అటాక్ చేయటం చేసి, వీళ్ళు చేసేది కాకుండా మళ్ళీ జనాల మీద పడిపోయి మొత్తం రచ్చ చేస్తారు అక్కడ.
ఆ 16 మందిని కూడా అరెస్ట్ చేశారుగా. ఇప్పుడు అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఉమ్, దాంట్లో కూడా ఏమైనా మిస్టేక్ వచ్చింది అంటే కనుక నేను మళ్ళీ కెమెరా ముందుకెళ్ళి బరాబర్ మాట్లాడతానన్న. అంటే మిస్టేక్ అంటే అంటే ఆ 16 మందిలో వాళ్ళు రియల్గా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ, లేకపోతే నార్మల్గా తీసుకెళ్ళి పెట్టారా జనాలకు చూపించడానికి ఉమ్, అనే ఉద్దేశం రేపు పొద్దున ఏదో రిలీజ్ అయ్యింది కదా. సో దాని గురించి అంటే నువ్వు చెప్తున్నది ఎలా ఉందంటే సమస్య ఏదైనా ఎక్కడైనా ఉంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. అవును. నీ పాయింట్ ఆఫ్ వ్యూ అలా మాట్లాడుతున్నావు. నేననేది ఏంటంటే సమస్య ఏదైనా ఉందంటే అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం నీకు ఎందుకు అంటున్నా. ఒక మనిషిగా నేను వెళ్ళి అక్కడ పోరాడుతున్నాను అన్న. ఇప్పుడు పబ్లిక్కి జనాలు 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో ఒకళ్ళే రెస్పాన్స్ అవుతారు. ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవ్వరు. ఎందుకంటే అరే మనకెందుకురా బాబు, వీళ్ళు కెమెరాలు పెడతారు, టీవీలో కనపడతాం, రేపు పొద్దున ఏమైనా కేసులు అయితే మళ్ళీ లోపలేస్తారు అంట. అసలు అలా భయపడే పనే కాదు. ఏది ఉన్నా సరే, అది అలా నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా నేను వెళ్ళిపోయి బరాబర్ కెమెరా ముందు మాట్లాడతా. అది మంచిగా చేయడం తవా సంగతి. బరాబర్ వెళ్ళి కెమెరా ముందు మాట్లాడతా. అంటే ఇప్పుడు నీకు ప్రశాంత్కి నీకు ఏమైనా ముందు పరిచయం ఉందా? లేదన్న, ఓన్లీ బిగ్ బాస్ షో చూస్తాం వల్ల ఇలా అంతవరకే, కానీ దానికి ముందు నాకు ఎలాంటి పరిచయం లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా మేము చూసాం చాలా చోట్ల ఏంటంటే బెజవాడ కృష్ణ ప్రశాంత్ ఫ్రెండే, నేను తన సపోర్ట్ అది ఇది అని చెప్పని ఇప్పుడు బెజవాడ కృష్ణ ఈ రకంగా చేయించాడు అన్నట్టుగా, లేదంటే నీ మీద చాలా నెగిటివ్ కూడా నేను నిన్ను అడిగాను. నిన్ను అడగడం నిన్ను పిలిపించడం కూడా కారణం అదే. ఎందుకంటే నువ్వు మాట్లాడేది ఇదేంటంటే నువ్వేమంటున్నావు అంటే నేను ఎక్కడైనా కష్టం ఉంటే అక్కడికి వెళ్ళిపోతాను, వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చెప్తున్నావు. కానీ నీకు అక్కడ వీడియోస్ కానీ నీ కానీ ఉండేది ఏంటంటే ప్రతిది కూడా నెగిటివ్గా కనిపిస్తుంది. అది నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ అయ్యిద్ది అన్న, దాన్ని పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ అయ్యిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తమ్మేలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటున్నారు వీడియో వెళ్ళాలని. తమ్మేలు కాదు, వెనక లోపల వీడియో ప్లే చేసి చూడమను. దాంట్లో నేను మాట్లాడే తప్పు అంటే బరాబర్ ఎక్కడికి వచ్చి నిలబడి మాట్లాడమన్నా మాట్లాడతా. అది ఆ రోజు నువ్వు మనం ఏమంటావు, అదే బిగ్ బాస్ రోజు రిలీజ్ ఎవరైతే విన్నర్స్ ఉన్నారో రిలీజ్ రోజునే అక్కడ చాలా మంది పబ్లిక్ వచ్చారు. అవును, అక్కడికి నువ్వు వచ్చావు. అవును, నువ్వు మాట్లాడడం జరిగింది. మీరందరూ ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద కేకలు వేయడం కానీ పెద్ద పెద్దగా అరవడం కానీ మీరు ఆ స్లోగన్స్ చెప్పడం కానీ ఇవన్నీ చేశారు. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. దాని తర్వాత జరిగిన కార్యక్రమాలు అవన్నీ కూడా మీకు తెలుసు, ఏం చేశారో ఏం జరిగిందో ఎంత చండాలం జరిగింది అనేది కూడా తెలుసు. ఇంత జరిగినప్పుడు కూడా మరి ప్రశాంత్ ఎందుకని చెప్పని అదే రూట్లో వచ్చాడు. మరి అదే రూట్లో వచ్చాడంటే అంతమంది జనాలను ఒక్కసారిగా చూసేబట్టి ఇంతమంది నన్ను గెలిచారా, ఇంతమంది నన్ను చూస్తాకు వచ్చారా అని వాళ్ళని అట్ చేయకూడదు, బాధ పెట్టకూడదని మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆయన చేసిన మిస్టేక్ అది ఒకటే. అది అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, ఆల్రెడీ వద్దు వెళ్ళిపోమని చెప్పడం జరిగిందని అన్నారు. తను వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి అదే ప్లేస్కి మళ్ళీ వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రోడ్ షో చేయడం అదంతా చేశాడు. దానిపైన ఏంటంటే ఇప్పుడు పోలీసులు కేసు పెట్టి తీసుకెళ్లి లోపల పెట్టడం, ఇప్పుడు జైల్లో పెట్టడం జరిగింది. మళ్ళీ బెయిల్ మీద, అంటే అది కూడా కండిషనల్ బెయిల్ మీద బయటికి తీసుకురావడం జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను నిన్నే అంట, ఎందుకంటే నువ్వు నా ఎదురుగా నువ్వే ఉన్నావు. నేను ఎవరు చేశారు ఏంటనేది నేను ఎవరిని అన్నావు, నువ్వు నా ఎదురుగా ఉన్నావు కాబట్టి ఆ రోజు నువ్వు నాకు కనిపించావు కాబట్టి నువ్వు మాట్లాడావు కాబట్టి నీ వీడియోస్ ఎక్కువ యూట్యూబ్లో సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి, అది కూడా నెగిటివ్లో సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి నేను నీతో మాట్లాడడం జరుగుతుంది. నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్ అయ్యింది అన్న, పాజిటివ్ తీసుకుని పాజిటివ్. అదే చెప్తున్నా. ఇప్పుడు అక్కడ ఇష్యూ ఏం జరిగినది అనేది, ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఏం జరిగింది అనేది నేను చూడను. ఓకేనా, నేను తమ్ము చూసా ఆ రోజు. నేను కూడా తీసుకున్నా నీ దగ్గర బయట. అవును, తీసుకున్నావు. నేను కూడా తీసుకున్నా, నా ఛానల్లో కూడా ఉంది బయట, నేను కూడా తీసుకున్నా. కానీ నా దగ్గర మాట్లాడిన దానికి నీ తమ్ముకి నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. వీడియో ప్లే చేసి చూడాలి కదా, అందుకని చెప్పి నిన్ను అడుగుతున్నా. ఓకేనా, మీరు ఈ రకంగా చేస్తున్న వాళ్ళు, మీరు ఇదే రకంగా ఈ రకంగా ఉంటా అని చెప్పని మీరు ఇలా ఉన్నవాళ్ళు ఎందుకని మీరు ఇట్లా దాడులు చేయడం, వాళ్ళ మీద దాడులు చేయడం కానీ, లేదంటే వాళ్ళ మీద ఇలాగా అద్దాలు పాల్గొట్టి ఫ్యామిలీలు భయపెట్టి ఇట్లా చేయడం వల్ల ఏమొస్తుంది మీకు ఎవరికైనా? మేము అసలు చేయలేదు కదా. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ బంక్ లెఫ్ట్ సైడ్ సందులో ఉన్నాం మేము అందరం కూడా. వాళ్ళందరూ కూడా ఎక్కడ నుంచి వచ్చారు అంటున్నారు కదా అన్న. పల్లవల్ ఫ్యాన్స్ అంటే ఎలా టాటో వేయించుకున్నారన్న, మేము ఫ్యాన్స్ అని టాటోలు బొమ్మలు ఏమైనా వేయించుకొని మేము పలకొట్టడానికి ప్రూఫ్ ఉందా? లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, వచ్చారు గుంపులో గోవింద కలిసిపోయారు, ఫోన్లు దొంగతనాలు చేశారు, పర్సులు పోయినాయి, చైన్లు పోయినాయి. ఎవరు కాదు ఎవరు వాళ్ళు ఉన్నారు అసలు. ఇప్పుడు అక్కడ అంతమందిలో ఎవరు ఏంటని తెలియదు కదా. సో వాళ్ళు చేశారు. తర్వాత ఏంటంటే విన్నయ్ వచ్చింది పల్లె వసంత్ కాబట్టి ఫామ్లో ఉంది ఆయనే కాబట్టి ఆయన మీద దోశారు, అంతే, ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఓకే, నువ్వు ఇక్కడ వరకు ఓకే.
అక్కడ వరకు వచ్చి సపోర్ట్ చేసి వెళ్ళిపోయావు. ఉమ్. మరి పల్లవి ప్రశాంత్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ కూడా నువ్వు సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంత దూరం వెళ్ళి నువ్వు చేయాల్సిన అవసరం ఏంటి నీకు? అంటే ఇప్పుడు అంతమంది మీడియా మిత్రులు వచ్చారు కదన్న, వచ్చినప్పుడు అసలు అక్కడ ఏం జరిగిద్ది ఏంటని చూస్తానికి వెళ్ళాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనతో ఫోటో దిగుదాం, ఆయనతో మాట్లాడదాం, అసలు నాకు అదేం లే. అసలు ఏం జరిగింది, యాంకర్ శివ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన మరీ స్ట్రోల్ చేస్తున్నారు ముక్కలు పెట్టి. అక్కడ మాట్లాడిన విధానం వేరు, ఆయన చెప్పే వీడియోలు పెట్టే విధానం వేరు. వాళ్ళ తమ్ముడు కూడా చెప్పాడు, కావాలంటే కార్లు పంపించండి, నేను వస్తామంటే కార్లు కూడా నేను బరాబర్ రేపు పొద్దున పంపిస్తాను, మీరు రండి అని చెప్పాడు వాళ్ళ తమ్ముడు. దానికి వచ్చేసేసి ఆ సీఎం అన్నదే మాత్రమే రన్ చేస్తూ ఉన్నారు, నెగిటివ్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? అలాంటి కోసం నేను వెళ్ళేది. అది అవి మేమేం కావాలని చేయం కదా. కావాలని చేయమంటే అన్న అక్కడ మొత్తం మాట్లాడే విధానం వేరు, మరి మీరు చూపించే విధానం వేరు కదా జనాలకి. మరి అది దానివల్ల ఏమైందంటే జనాల్లో ఒక బ్యాడ్ వచ్చేస్తుంది మళ్ళీ అతని మీదకి. ఇప్పుడు కంటెంట్ ఏదైతే ఉందో పూర్తిగా ఉన్న కంటెంట్లు అంతా కూడా కొన్ని ఏంటంటే కట్స్ కింద వేయడం జరుగుతుంది, అందులో కట్ అయి ఉంటుంది. ఇప్పుడు కంటెంట్ లో ఇంత పెద్ద కంటెంట్ లో నువ్వు ఇంత వేస్తే ఎట్లా అన్నది ఎట్టింగ్ లో పోద్దని చెప్తాం మనం. ఆయన ఎక్కడో చివరి మాట్లాడాడు, ఆ చివరి మాటల్లో మళ్ళీ అమ్మడే కామెడీ చేశాడు. వాళ్ళు ఆ ముక్క వేయాలిగా నువ్వు, వాళ్ళు ఆ చిన్న ముక్క వేస్తే జనాలు ఏమనుకుంటారు, బిగ్ బాస్ హౌస్ లో చెప్పింది ఒకటి, బయటకు వచ్చాక చెప్పింది ఒకటి, వేర్రా బాబు అన్న మైండ్ సెట్కి వెళ్ళిపోతారు జనాలు. అయినా కృష్ణ నేను అనేది ఏంటంటే, మీరు ఏం చెప్పినా కానీ, నువ్వు ఏం చెప్పినా కానీ ఒక విషయం చెప్పనా, ఇప్పుడు మాకు అక్కడ జరిగిన మేము ఫేస్ చేసింది వేరుంటది. ఓకేనా, మీరు ఫ్యాన్స్ పరంగా రాని, నువ్వు వేరే పరంగా రిలేషన్ పరంగా రాని, నువ్వు ఏదైనా ఫ్రెండ్ పరంగా రాని, ఎలాగైనా నువ్వు వెళ్ళి అక్కడికి, నువ్వు ఎలాగైనా వెళ్ళు, నువ్వు ఏదైనా చెయ్యి. కానీ మేము ఉన్నామంటే, ఇప్పుడు మీడియా మేము వెళ్తున్నాం అంటే మాకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ మాకు ఉంటాయి, అర్థమవుతుందా? మా కంపెనీ నుంచి కానీ, మా నుంచి కానీ, మా ఆఫీస్ నుంచి కొన్ని ఉంటాయి. మేము ఏదేయాలో ఏదేయకూడదు అన్నీ మాకు తెలుసు. కానీ అక్కడ మేము ఫేస్ చేసిన దాన్ని బట్టే మేము అక్కడ టెలికాస్ట్ చేస్తాం. అంటే మీరు ఏ రకంగా అక్కడ ఫేస్ చేశారన్న? మేము అక్కడే ఉన్నాం కదా. ఇప్పుడు దాదాపు అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా దాదాపు ఏంటంటే మా కొలీగ్సే ఉన్నారు, లేదంటే మా తోటి యాంకర్సే ఉన్నారు, రిపోర్టర్సే ఉన్నారు, తోటి ఛానల్సే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దాదాపు 18 గంటలు 19 గంటలు 20 గంటల వరకు కూడా వెయిట్ చేశారు. అది కాకుండా అది కూడా మేము అక్కడికి రావడానికి గల కారణం ఏంటి, మీరు రమ్మంటేనే వచ్చాం, ప్రశాంత్ రమ్మంటేనే వచ్చాం. రమ్మన్నాడు బరాబర్ చెప్పాడు, ప్రశాంత్ రమ్మంటేనే మేము అక్కడికి వచ్చాం. అవును, వచ్చిన తర్వాత మాకు అక్కడ ఏంటంటే అది ఒక రకంగా చెప్పాలంటే అవమానమే మాకు చెప్పాలంటే. ఎందుకంటే ప్రశాంత్ అనే కాదు, రేపొద్దున ఇంకోడు, ఈరోజు నువ్వే, రేపొద్దున ఇంకోడు ఎవరొచ్చి మీడియా ముందు మాట్లాడి నేను ఇది అవుతున్నా, నేను ఇది చేస్తున్నా, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పానంటే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేసేది డిజిటల్ మీడియాసే. మీడియా సపోర్ట్ మెయిన్, అదే మీడియా సపోర్ట్ ఖచ్చితంగా చేస్తుంది. అటువంటి మీడియాతోనే నువ్వు ఈ రకంగా చేసి, ఈ రకంగా మాట్లాడి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది నీకే నెగిటివ్ అయిపోతుంది. అర్థమవుతుందా? అది నీకే నెగిటివ్ అవుతుంది. అందులో ముఖ్యంగా నువ్వు ప్రతి చోట నువ్వు అక్కడ కనిపిస్తున్నావు. నాకు ఏ వీడియోలో చూసినా, ఏ ఛానల్లో చూసినా, ఎక్కడ చూసినా నువ్వు అక్కడ కనిపిస్తున్నావు. నువ్వు మ్యాక్సిమం యూట్యూబ్లో పల్లవి ప్రశాంత్ కొడితే పక్కన నీ వీడియోలు కూడా వస్తున్నాయి. ఓకే, బెజవాడ కృష్ణ మాట్లాడినవి, బెజవాడ కృష్ణ ఇలా ఈ రకంగా రియాక్ట్ అయ్యాడు, బెజవాడ కృష్ణ ఇలా మాట్లాడాడు. గతంలో కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయినాయి. అంటే నువ్వు కొంచెం అన్ని చోట్ల కూడా కనిపిస్తున్నావు. అర్థమవుతుందా? నేను అనేది అదే, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళి నువ్వు ఇదవడం దేనికి, నీకు అంత అవసరం ఏముంది? నువ్వు పని ఏదో నువ్వు చేసుకోవచ్చు కదా. నువ్వు అసలు దేని గురించి అసలు నువ్వు హైదరాబాద్ రావడం జరిగింది? అసలు నువ్వు ఎక్కడ, అసలు నీది ఏంటి, అసలు నువ్వు స్టడీ ఏంటి, నువ్వు ఎక్కడ, నువ్వు ఏం చదువుకున్నావు, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చి చెప్పు. నేను విజయవాడ నుంచి వచ్చానన్న, ఒక ఆర్టిస్ట్గా వచ్చాను. ఇన్స్టాలో వీడియోలు చేస్తూ రాయేష్ అన్న తరపున ఇక్కడికి వచ్చిన. తర్వాత రాజు అని మా బావ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా ప్రెజెంట్. షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటి సంథింగ్ చిన్న చేసుకుంటున్నా, సరిపోతుంది. ఇంకా ఇలాంటి ఏమన్నా స్ప్రెడ్ అయితే కనుక అక్కడికి వెళ్ళి నేను మాట్లాడటం జరుగుతుంది. అంటే అది కరెక్టా రాంగా అసలు నేను ముందు ఆలోచించట్లా. అక్కడ మాట్లాడే ముందు కెమెరా ఆన్ చేశారా లేదా, అతని గురించి ఏంటని ముందు కనుక్కొని దాని గురించి మాట్లాడి జనాల్లోకి తెలపాలి ఆ విషయం అన్న పాయింట్ పెట్టుగా నేను జనాల్లోకి తీసుకెళ్ళి ప్రతి మెసేజ్ని కూడా చూపిస్తున్నా. నువ్వు ఇంతకుముందు గతంలో సినిమా రివ్యూలు ఎక్కువ చెప్పేవాడు. అవునన్నా, సినిమా రివ్యూస్ కానీ అవన్నీ కూడా వాటిలో ఎక్కువ చెప్పేవాడు. వాటి వరకు ఓకే, ఎందుకంటే సినిమా అభిప్రాయం అది చూసి చెప్తావు, రైట్.
కానీ ఇప్పుడు ఏదైనా ఎవరైనా పర్సన్ గురించి మాట్లాడాలి అంటే ఇప్పుడు నువ్వు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని అప్పటికప్పుడు చూసి వీడు అలాంటోడే అని చెప్పని అప్పటికప్పుడు నేను చూసి చెప్పడం ఎందుకు మాట్లాడినాను, అప్పటికప్పుడు చూసి మాట్లాడినాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర ఒక 10 యూట్యూబ్ ఛానల్లో అసలు అతని గురించి ఏమని చేశారు, అసలు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటని విని, అవకాడ జనాలు బయట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని విని అప్పుడు నేను కెమెరా ముందు మాట్లాడతాను తప్ప జస్ట్ అక్కడికి వెళ్ళిపోయి కెమెరా మైక్ పెట్టేశారు కదా అని నేను ఏదో ఫేమస్ అయిపోవాలని మాట్లాడడం నాకు అవసరమే లేదు. అది అంటే నేననేది కూడా అదేనబ్బా. ఇప్పుడు నువ్వు అంటున్నావు నీ పాయింట్లో నువ్వు చెప్పేస్తున్నావు నాకు అవసరం లేదు, నేను అక్కడికి వెళ్ళి మాట్లాడేస్తాను, నేను చేసేస్తానని చెప్పి నువ్వు అంటున్నావు. నేననేది ఏంటంటే ఇప్పుడు నీలాంటి వాడు ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఏంటంటే చాలా మంది చూస్తున్నారు, చాలా మంది చూసి ఏంటంటే దానికి సంబంధించి ఇది నిజమే అని చెప్పి నీలాంటి వాడు మాట్లాడినా అవి నమ్ముతారు కదా. నిజమే కాబట్టే కదన్నా మాట్లాడేది, అబద్ధం అయితే ఎందుకు మాట్లాడతాం చెప్పు. అది నిజం కాబట్టే దాన్ని బయట తీసుకొచ్చి కెమెరా ముందు బరాబర్ మాట్లాడుతున్నా. అయితే ఆ రోజు గొడవ జరిగిన రోజు మీరు ఎవరు లేరు? అయితే ఎందుకు లేమన్నా ఉన్నాంగా, చెప్తున్నా కదా. వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే కాదు, బయట వాళ్ళు ఎక్కడో వచ్చారు, వాళ్ళు ఎక్కడో తెలియదు. ఒక రివ్యూ చెప్పమన్నా వాళ్ళు ఎవరు చెప్పలేదు, అక్కడ గోల్ చేసిన వాళ్ళు. ఇంకోటైతే ఫుల్గా తాగేసి ఆ పైన కారు మీద ఎక్కి డాన్స్ కూడా చేసిండు. వాళ్ళు ఎక్కడోళ్ళు ఏంటో ఏం తెలియదు, ఎంక్వైరీ చేస్తున్నా తర్వాత తెలిసిద్ది. ఇంకా ఆ రోజు మేము అక్కడే ఉన్నాం, 4 అయింది నేను రూమ్కి వచ్చేటప్పటికి. అది ఎందుకు ఎంత కష్టపడ్డాను దేనికి నువ్వు అంటే అక్కడ అంటే ఏం జరుగుతుంది దీన్ని ఇప్పుడు మన ఎవరన్నా బయటకు వచ్చారనుకో అట్ల మీద కంపల్సరీ బురద జల్లుతారు. ఒక సెలబ్రిటీ బయటకు వచ్చాడు అంటే కంపల్సరీ బురద జల్లుతారు. ఆ జల్లేది ఎందుకు జల్లుతారు, మీకేంటి ప్రాబ్లం, ఇతని వల్ల నీకేంటి ప్రాబ్లం, ఎందుకు జరుగుతున్నారు, అక్కడ ఏం జరిగిందని ఇతని మీద మీరు నెగిటివ్ చేసి మాట్లాడుతున్నారు. పాజిటివ్ తీసుకోండి, ఆయన ఏం మాట్లాడాడు, మీరు ఏం చేస్తున్నారు అన్న పాయింట్ వేలో నేను ఉంటా. ఇక్కడ ఎలా ఉందంటే నువ్వేదో వాళ్ళ మీద బురద చల్లుతున్నారని చెప్పి నువ్వు వెళ్తున్నట్లేదు, అక్కడికి వెళ్ళి నువ్వు బురద చూపించుకున్నట్టు ఉంది ఇక్కడ. లేదంటే నువ్వే బురద తీసుకెళ్ళి అక్కడ చూపేటట్టు ఉంది అక్కడ. సీన్ అట్లా కనిపిస్తుంది అబ్బా. వాళ్ళు తీసుకునే విధానంలో ఉంటుంది అన్నది. అదే అంటున్నా, తీసుకునే విధానం కాదు, తీసుకునే విధానం. ఎందుకంటే నువ్వు సర్క్యులేట్ అవుతున్నావు అంటే కారణం ఏదో ఒకటి ఉంటది కదా. అవును, నీకు తెలుసు. ఇప్పుడు నేను అది చూసే నిన్ను అసలు కనుక్కొని ఏంటి అసలు అని చెప్పని కనుక్కొని నిన్ను పిలవడం జరిగింది. నువ్వు సర్క్యులేట్ అవుతున్నావు అంటే ఎందుకని సర్క్యులేట్ అవుతున్నావు, నువ్వు ఏదైనా రీజన్ ఉంటేనే కదా. ప్రతి చోట వెళ్ళి మాట్లాడడానికి కానీ లేదంటే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడడానికి కానీ ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అనేది దాని మీద అనేది రీజన్ ఉంటుంది కదా. అదే నేను అంటున్నా. దానికి నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడి నువ్వు బురద జుమ్మించుకోవడం లేదా నువ్వు వాళ్ళ మీద బురద జుమ్మడం ఏదో జరుగుతుంది అక్కడ. ఏది జరిగినా సరే నేను మాట్లాడానా లేదా వాళ్ళు నన్ను బ్యాడ్గా అనుకుని అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఆ వీడియో ఓపెన్ చేసి చూసుకోండి, దాంట్లో తప్పు మాట్లాడితే నన్ను అడగండి అని చెప్తా బరాబర్. వాళ్ళని కాదు, రేపొద్దున ఎవరు ఒక ఆడపిల్లకి ప్రాబ్లం అయినా అక్కడికి వెళ్ళి మీడియా జరుగుతున్నా అక్కడికి వెళ్ళిపోయి కెమెరా ముందు మాట్లాడతా, ఇలా కాదమ్మా ఇలా జరిగింది, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని మాట్లాడతా. ఎవరికి ప్రాబ్లం ఉన్నా వెళ్ళి మాట్లాడతా. అది ఇలా చేయడం వల్ల నీకు ఏమొస్తుంది? ఒక మనిషి సాయం అన్న, దేవుడు వచ్చి చేయరు. ప్రతి ఒక్కళ్ళు ముందడికి వేయలేరు, ఎవరో ఒకళ్ళు వేస్తేనే. రేపొద్దున నేను ఇలా చేశాను అనుకో, నేను రేపొద్దున ఏమన్నా ఆపదలో ఉంటే కంపల్సరీ నాకు ఆ నలుగురు వచ్చి సాయం చేస్తారు, బరాబర్ చేస్తారు. నమ్ముతున్నావు నువ్వు? బరాబర్ నమ్ముతున్నాను అన్న, గుండెల మీద చేసుకుని నమ్ముతున్నా. అది నువ్వు అలాగా నువ్వు ఎంత ధైర్యంగా నువ్వేమో నాకు ఏదైనా ఆపద వచ్చినా కానీ నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ నాకు వాళ్ళు వచ్చి సాయం చేస్తారని చెప్పని నువ్వు అంటున్నావు. ఎవరు వచ్చి సాయం చేస్తారు నీకు? ఈ రోజు ఏంటంటే నువ్వు ఎక్కడ చూసినా కానీ నీ వీడియో చూసినా కానీ నువ్వు ఏంటంటే ఈడు ఎలాగ అంటున్నాడు అలాగ అంటున్నాడు, ఈడ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు అని చెప్పని రకరకాలుగా ఉన్నాయి. మరి అలా పిచ్చి పిచ్చి మాట్లాడి పిచ్చోడికి ఎవరైనా వచ్చి సాయం చేస్తారా చెప్పు? బరాబర్ చేస్తారన్న. చూడు నువ్వు చూస్తా ఉండు, నువ్వు మళ్ళీ నువ్వే నన్ను పిలిచి ఇంటర్వ్యూ తీసుకుంటావు. దేనికి? దానికే ఎవరైనా సాయం చేస్తే నీకు కంపల్సరీ నేను కాల్ చేస్తాను మళ్ళీ. అన్న ఇదిగో ఆ రోజు నేను ఇలా ఇంటర్వ్యూ చేసినావు కన్నా ఇదిగో నాకు సాయం చేయడానికి వచ్చారన్న, నేను ఫోన్ చేసి చెప్తాను. బరాబర్ చేస్తారన్న. ఎందుకంటే నేను చేసిన వీడియోలో ఎక్కడా కూడా ఒక్క బ్యాడ్ కామెంట్ అంటూ లేదన్న, పాజిటివ్గానే వచ్చినాయి, నెగిటివ్గా ఎవ్వరూ పెట్టలా. అది ఎందుకంటే ఆ తమ్మేలు కాదు, లోపల వీడియో ఏముంది, నేను ఏం మాట్లాడాను, అసలు దేని గురించి మాట్లాడాను, అది పూర్తిగా చూసినోడు మాత్రం పక్కాగా అర్థమవుతా. తమ్మేలు చూసేసి అరే ఈడేంట్రా బాబు, అక్కడ చూస్తేనే ఆ ఫ్రెండ్ అన్నాడు, ఇక్కడ చూస్తే వీళ్ళ ఫ్రెండ్ అంటున్నాడు, ఎలా రా బాబు, అక్కడ ఇక్కడ అలాగే కనబడిపోతున్నాడు, సినిమా రివ్యూలో కనబడిపోతున్నాడు, ఎక్కడ పడితే ఇక్కడే కనబడుతున్నాడు అనుకున్నారు అనుకో, మనం ఏం చేయలేము. ఆ వీడియో చూసి మాట్లాడమని చెప్తా బరాబర్. అది నువ్వు ఎలాగో ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి ఇంకోటి కూడా అడుగుతాను నేను. ఎందుకంటే ఈ మధ్య ఆ విషయం కూడా సర్క్యులేట్ అయింది, మన గతం వరకు కూడా సర్క్యులేట్ అయింది. నువ్వు మన బరిలక్క శిరీష ఫ్రెండ్స్ అని చెప్పని అన్నావని వీడియో ఒకటి సర్క్యులేట్ అవుతుంది. తర్వాత ఫ్రెండ్ అని అన్నయ్య ఇప్పుడు నువ్వే
తనకి యాంటీగా వర్క్ చేస్తావని చెప్పని కూడా అంటున్నారు. మరి దానికి ఏంటి అసలు ఏంటి కారణం? ఫ్రెండ్ అంటే రియల్గా ఆమె ఏదో నేను పక్కన కూర్చొని చదువుకున్న ఫ్రెండ్ అయితే కాదు. ఒక అమ్మాయిగా ముందడిగేసి సాయం చేస్తుందని నేను ఒక ఫ్రెండ్గా తనకి ముందు చెప్పి సాయం చేసి అక్కడికి వెళ్దామని బయలుదేరా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ వేరు. ఏ సిచ్యువేషన్ వేరు? అసలు నువ్వు అసలు మాట్లాడావా? శిరీషతో మాట్లాడావు నువ్వు? మాట్లాడా. ఏం మాట్లాడావు? జస్ట్ అంటే చూసింది, మాట్లాడాను, హాయ్ చెప్పింది, ఇంకా అంతవరకు. ఇంకా టైం లేదు, ఇంకా వెళ్ళిపోయింది. అది వాళ్ళ తమ్ముడితో మాట్లాడా, వాళ్ళ పిన్నితో మాట్లాడా, వాళ్ళ అమ్మతో మాట్లాడా, అందరితో మాట్లాడా. అంటే నువ్వు అక్కడ ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి నేను వచ్చాను అని చెప్పడానికి వెళ్ళేవేంటి? ఒక ప్రాబ్లం ఉంది అని వెళ్ళా. ఆమె చేసే పోరాటం మనం కూడా ఒక చెయ్యేద్దాము అని వెళ్ళా. ఆ ర్యాలీలో ఏదైతే ఉందో మనం కూడా ఒక చెయ్యేద్దాము అని వెళ్ళా. చూసా, 3 days ఉన్నా అక్కడ. 1 day బాగానే ఉంది. 2 days నుంచి ఇంకా కనపడిన చుట్టుపక్కల వాళ్ళు చెప్పటం, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఎక్కడెక్కడో నుంచి వస్తారు మీరు, ఎందుకు కెమెరాలతో తీస్తారు, మీకు పని పాట లేదా అని టీ తాగి దగ్గర వాళ్ళందరూ అనటం వల్ల అవి ఒక వీడియోలు చేసుకున్నాను నేను. తర్వాత వాళ్ళ తమ్ముడిని పక్కనే పెట్టుకొని వీడియోలు చేయడం జరిగింది. అవి కూడా సోషల్ మీడియాలో నేను పెడతాం జరిగింది. ఏంటి ఏం పెట్టావు? నేనైతే చూడలేదు ఆ వీడియో. ఏం పెట్టావు అంటే వాళ్ళ తమ్ముడిని కొట్టాను అని చెప్పారు కదా, దాని గురించి మాట్లాడింది అదంతా కూడా పెట్టాను నేను. అంటే సపోర్టివ్ గానే వెళ్ళావు నువ్వు? సపోర్ట్ గానే వెళ్ళా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ నెగిటివ్ చేసిన. ఎందుకంటే నువ్వు అంత సపోర్ట్ గా ఉన్నవాడివి, నువ్వు అంత సపోర్ట్ చేసినవాడివి ఆ రోజు బెరలక్కకి, అంత సపోర్ట్ గా మాట్లాడినాడు. నువ్వు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఎందుకు నెగిటివ్ చేశానంటే అక్కడ జరిగే వీడియోలు వేరు, బయటికి వదిలే వీడియోలు వేరు. ఇప్పుడు ఆమె అక్కడ చేసే వీడియోలు వేరు. ఆ వీడియోలు చూసి చాలా మంది పాపం ఎక్కడెక్కడో నుంచి కదిలి వెళ్తున్నారు. కానీ ఆ వీడియోలు మొత్తం తీసి పెట్టాలా. కొన్ని డబ్బులు తీసుకునే వీడియోలు ఏమో కటింగ్, అక్కడ కెమెరాలు ఆఫ్, అవి ఉండవు. తర్వాత నువ్వు ఎక్కడైతే అవి మీటింగ్ పెడుతున్నావో అక్కడ ఓన్గా ఒక సెంటర్ అయితే ఎంచుకొని నువ్వు అక్కడ పెడుతున్నావు. నువ్వు నీ వీడియోలు ఎలా చూపిస్తున్నావు? ఈ ఇంటికాడికి వెళ్ళిపోయి ముసలోళ్ళు వీళ్ళందరూ కూడా క్లిప్లు దగ్గరికి తీసుకొని పెట్టుకుంటున్నావు. మరి అది ఎంతవరకు కరెక్ట్? అది మరి అక్కడ జరిగే పెట్టాలా. జరిగే పెడితే అప్పుడు ఎవరు వచ్చేదా సపోర్ట్ చేసేదా తెలిసేది. మేము కూడా ఆ వీడియోలు చూసే కదా వెళ్ళింది. మరి అక్కడికి వెళ్ళాక నిజం తెలిసింది. మేము వచ్చిన తర్వాత ఇప్పుడు బరిలేక అని వీడియోలు చేసినావు, మరి అక్కడికి వచ్చి చూస్తేనేమో ఆ ఇల్లు ఏదైతే ఉందో పక్కన మెకానిక్ షాప్ ఉంటుంది. ఆ షాపు ఇంకో షాప్ ఆయన ఈయనకు అద్దెకిచ్చారంట వీళ్ళకి 6,000కి. ఆయన చెప్పాడు మొత్తం మాకు 6,000 మేము అద్దెకిచ్చాము, యాక్చువల్గా వీళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళ నాన్నకి ఇచ్చాము, వీళ్ళ నాన్న ఇలా ఆవిడ ఇద్దరు కలిసి చేసుకునేవాళ్ళు. ఈమె వచ్చి ఒక 20 రోజులు అవుతుందంట. ఎవరో బరిలేక అన్న ఆమె ఒక 20 రోజుల నుంచి వచ్చి జాయిన్ అయ్యి ఇలా నామినేషన్ వేసి చేసింది. మీరు ఎందుకు ఇలా వస్తున్నారు, మీకు పిచ్చి పట్టిందా, ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు యూట్యూబర్లో ఇల్లు, మీరు ఏందో ఈ కథ ఏందో అన్నారు. అన్న అక్కడ భోజనాలు పెడుతున్నారు కదన్నా, రండి మీరు కూడా తినండి మేము అన్నాం. ముసలి వాళ్ళు అందరూ కూర్చుంటే మాకేం పని అయ్యా, మాకు ఇంట్లో పెట్టరా ఏంది అన్నారు. ఆ ఒక్క మాటకు మాకు ఫీజులు ఎగిరిపోయినాయి. అంటే అలా ఊర్లో వాళ్ళే వెళ్తలేదు, మనమేమో వెళ్ళిపోయి బరాబరా వెళ్ళిపోయి తినేస్తున్నాం పడిపోయి. అంటే అక్కడ విషయం ఏంటో తెలీదు, ఆ వాతావరణం మనకు అలవాటు లేదు. తర్వాత ఒక రోజు ఉన్నాక అక్కడ వాతావరణం మనకు తెలిసింది, అది మ్యాటర్. సో దానివల్ల నేను ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది. ఆ తర్వాత తెల్లారే వాళ్ళ నాన్న వీడియో ఒకటి రిలీజ్ అయింది. అది నువ్వే రిలీజ్ చేసావు అంట కదా? నేను అక్కడ రిలీజ్ చేశాను. ఎవరో మీడియా ఎత్తు రిలీజ్ చేసిండు ఫస్ట్, నేను కాదు రిలీజ్ చేసింది. నాకు వాట్సాప్ వచ్చింది. ఆ వాట్సాప్ కూడా వాళ్ళ తమ్ముడే నాకు పెట్టిండు. అన్న ఇలా వచ్చిందన్న అంటే నిజమేనా నేను అడిగిన, వాయిస్ మెసేజ్ పెట్టిన. అవును చూస్తున్నాను, ఫస్ట్ నిజమే అన్నాడు. ఇది నిజమే, కాకపోతే ఇవన్నీ బయట చెప్పకూడదు నాకు చెప్పాడు. అవునా అయితే ఎవరు చేశారు ఏంటో మరి నాకు తెలీదు అన్నాడు. సరేలే నేను ఫోన్ పెట్టేసిన. ఇంకా అది కాదు ఎందుకు కృష్ణ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏదైనా బయట సమాజంలో ఏదైనా ఇష్యూ జరుగుతుందంటే చాలా మంది వరకు ఏంటంటే వారు పట్టించుకోకుండా ఎవరి పనిలో వారికి, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి నేను దిగానన్నా. రైట్, దిగా అంటున్నావు, నువ్వు బాగానే ఉంటుంది. కానీ నువ్వు దిగినా కానీ అక్కడ ఎలా కనిపిస్తుంది అంటే నువ్వు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అక్కడ తప్పు. వాళ్ళు ఏదని అనుకోని అన్న, నేను చేశాను అనుకోని, నేనే కావాలని చేపించాను అనుకోని, నో ప్రాబ్లం. నువ్వు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అక్కడ తప్పు. నో ప్రాబ్లం, నువ్వు చేస్తున్నావు. ఎందుకనంటే ఇప్పుడు నీకేమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా చెప్పు? నీ వెనకాల ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదు. లేదు. లేదా నీ వెనకాల సినిమా బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదు. నీ వెనకాల ఏమైనా మంచి సపోర్టింగ్ గా ఎవరైనా ఉన్నారా 10 మంది? నాకు నేనే సపోర్ట్ అంతే.
మరి అలా ఉన్న వ్యక్తివి నువ్వెందుకు అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా చేసుకుని నీ జీవితాన్ని ఎందుకు నువ్వు నాశనం చేసుకుంటున్నావు? నువ్వు ఒక మనిషిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలన్నా కంపల్సరీ. నేను చనిపోయినా పర్లా బరాబర్ నేనైతే ఇలాగే చేస్తూనే ఉంటా, ఎవరు వద్దన్నా సరే. ఎక్కడ ప్రాబ్లం జరిగినా కెమెరా ముందుకెళ్ళి బరాబర్ మాట్లాడతాం అంతే, దాంట్లో తగ్గేదే లేదు. ఇప్పుడైతే ఎవరైతే శిరీష ఉందో బరిలక్క విషయంలో నువ్వు చేసింది ఏంటో ఎవరికి తెలియదు. అవును, అర్థమవుతుందా? ఎవరికి తెలియదు. ఎందుకని ఎవరికి తెలియదు అన్నానంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఒకటి మాట్లాడతావు, అక్కడ జరిగిన ఇష్యూ ఒకటి, అవును, చూస్తున్న వీడియోస్ కానీ విజువల్స్ కానీ అవి ఒకటి, ఓకేనా? అవును. నేను నిన్ను ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నా, ఎందుకంటే తేడా వస్తే మాత్రం నేను కూడా ఊరుకోను. ఓకే డన్. అర్థమవుతుందా? తేడా వస్తే కానీ నేను కూడా ఊరుకోను, సీరియస్గా అని చెప్తున్నా. ఓకే డన్. నిజంగా సీరియస్గా చెప్పు నాకు, నువ్వు అక్కడికి వెళ్ళి బరిలక్కకి నువ్వు నిజంగా సపోర్ట్ చేయడానికి వెళ్ళావా లేదంటే నెగిటివ్ చేయడానికి వెళ్ళావా? సపోర్ట్ చేయడానికి వెళ్ళా. అక్కడ వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి నా దగ్గర, నేను చూపిస్తాను అయిపోయాక. సపోర్ట్ చేయడానికి వెళ్ళా బరాబర్. వెళ్తాం వాళ్ళ మమ్మీతో నేను మాట్లాడా, ఇలా వచ్చానండి నేను, ఇలా సపోర్ట్ చేస్తాను, ఎక్కడ జరుగుతుంది మీటింగ్ చెప్పండి వెళ్తాను అని నేను ఇంకో మీడియా మిత్రులు వెళ్ళాము. సపోర్ట్ చేశా బరాబర్. ఆ మీటింగ్లో కూడా నేను కనపడతా. ఆ లాయర్లు ఎవరో వచ్చారు, అక్కడ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టారు, ఆ రోజు అక్కడే ఉన్నా నేను, సపోర్ట్ చేసిన. తర్వాత రెండో రోజు నుంచి నాకు ఇలా తెలియటం వల్ల నేను ఎమ్మటే బయలుదేరి వచ్చేసిన. బరిలక్క ఫాదర్ వీడియో రిలీజ్ అవ్వడానికి కారణం నీకు ఉందా? అంటే దానికి సంబంధించిన ఏమంటారంటే అందులో నువ్వు ఉన్నావా లేదా? లేనన్నా, నిజంగా చెప్పు. లేను. ఫస్ట్ ఎవరో ఒక మీడియా అతను రిలీజ్ చేశాడు, నాకు వాట్సాప్ వచ్చింది వీడియో. అది నువ్వైతే చేయలా. నువ్వు చేసావని చెప్పని తెలిస్తే? లేదన్నా, చేయలా బరాబర్. ఎక్కడికైనా వచ్చి మాట్లాడమన్నా మాట్లాడతాను, నేను చేయలా. నువ్వే చేసావని చెప్పని నాకు తెలిస్తే నేనేం చేయను. అప్పుడు నువ్వేం చేస్తానో నేను రెడీ, నువ్వేం చేస్తావని నేను రెడీ. ఇలాగే కూర్చొని మాట్లాడతా, నువ్వేం చేస్తానో సరే నేను మాట్లాడతా. డైరెక్ట్గా నాన్న దగ్గర తీసుకెళ్ళి మాట్లాడతా. ఈ కుర్రోడు వచ్చి నీ దగ్గర వీడియో తీసుకున్నాడు, నువ్వు అడుగు, నేను సమాధానం చెప్తా. మ్యాక్సిమం బరిలక్క విషయంలో నెగిటివ్గా జరిగిన విషయాలన్నిటిలో చూసుకుంటే సగం పాటు నీ టాపిక్కే ఉంది. అది ఉంది, చెప్పా కాబట్టి ఉంటుందన్న, ఎందుకు ఉండదు? అది నెగిటివ్ తీసిన నెగిటివ్, పాజిటివ్ తీసిన పాజిటివ్. జనాలకి ఏంటో తెలియాలి అన్న పక్షంలో నేను వీడియోలు చేయడం జరిగింది. కానీ నాకేం అవసరం, వాళ్ళు మంచిగా ఉంటే నార్మల్గా సపోర్ట్ చేస్తూనే ఉంటా ఈరోజు దాకా కూడా బరాబర్. లేదు కాబట్టి నేను బ్యాక్ వచ్చి అలా చేయడం జరిగింది. ఇప్పుడు నామినేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ శిరీషాన్ని కలవడం జరిగిందా, మాట్లాడడం జరిగిందా? లేదు, కలవలా, మాటల్లా. వాళ్ళ పిన్ని మాత్రం 2 times కాల్ చేసింది, మామూలుగా మాట్లాడింది అంతవరకు. అంటే ఏమి మాట్లాడారు? మామూలుగా అంటే వెళ్ళిపోయావా ఏంటి కృష్ణ అని మాట్లాడింది. అవునండి అన్న, ఆ వీడియో ఉంది కదా ఇవి డిలీట్ చెయ్యి, నేను ఉన్నాను ఆ వీడియోలో ఉంది. నేను పెట్టలేండి అక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ పెట్టలే, నా దగ్గర నార్మల్గా ఉంటుంది అని చెప్పాను. సరే అయితే ఎక్కడ పెట్టమాక అంది. అది మ్యాటర్, ఇంకంతే. నువ్వైతే సపోర్ట్ చేయడానికి వెళ్ళాను, బరాబర్ సపోర్ట్ చేయడానికి వెళ్ళా. ఇదే విషయాన్ని సపోర్ట్ చేయడానికి వెళ్ళా కాబట్టి వాళ్ళ తమ్ముడితోనూ వాళ్ళ ఫ్రెండ్ ఇంకో అతనితోనూ, తర్వాత మన హైదరాబాద్ నుంచి వేరే వచ్చింది, ఆమెతో ఫోటోలు దిగడం కూడా జరిగింది. నేను ఆ ఫోటోలు కూడా నీకు సెండ్ చేయడం జరిగింది అన్న. నేను అక్కడ నుంచి కార్ దగ్గర దిగినాయి. ఆమె ఎవరు? మన నవ్య గారు. ఆమెను కూడా కలవలేదు. ఆమె నవ్య మేడం గారిని కూడా కలవలా పాపం, దగ్గర చాలాసేపు ఉన్నారు, కలవలా. ఆమె డిస్పాయింట్ వెళ్ళిపోయింది. మరి ఎంత చేసేటోడు, ఎంత సపోర్ట్ చేసేటోడు, మరి వీళ్ళకంటే ఉన్నారు బాగానే, ఇక్కడెక్కడ తిరుగుతున్నాం సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పన్నాను. మరి అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్గా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మరి వాళ్ళ దగ్గర కూడా పోవచ్చు కదా. వాళ్ళు నిలబడ్డారు అంటే వాళ్ళు ఏమన్నా చేస్తే నేను వెళ్తా, అరే తప్పురా బాబు ఇలా చేస్తున్నారు ఏమని. వాళ్ళు చేసేది కరెక్టే కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అక్కడ అదే జరుగుతుంది. సో ఇప్పుడు ఇదే ఉంది కదా విషయం. దీనికి ఏంటంటే ఇప్పుడు బరిలక్క నిలబడడానికి కారణం ఏంటనేది చెప్పు. నిరుద్యోగుల కోసం నిలబడింది కదా, ఆ ఉద్దేశం మంచిది, దానివల్ల నేను అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేయడం జరిగింది అంటే ఆ పాయింట్ చెప్పు నువ్వు. ఓకే. సో బరిలక్క ఇండిపెండెంట్గా నిలబడింది, ఉద్యోగాలు రావాలి, ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు అని. అరే ఈ ఆడపిల్ల మంచి ఆలోచనతో ముందడిగేసింది, ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలనుకుంటుంది, మనం ఓట్లు అక్కడ లేకపోయినా మనం వెళ్ళి సపోర్ట్ చేద్దాం అన్న బరాబర్ నేను బయలుదేరిన. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం తారుమారు అయిపోయింది నాకు. సో అందుకే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి నెగిటివ్ చేయడం జరిగింది.
అదే మంచిగానే ఉంటూ అలాగే చేస్తూ అయ్యే వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటే నేను బరాబర్ ఈ రోజు కూడా నిజంగా చెప్తున్నా సపోర్ట్ చేస్తా. అది అంటే నీకు అక్కడ తారుమారు అయిపోయిందని చెప్పానంటే అంటే నిన్ను పట్టించుకోలేదా లేదంటే అసలు ఏంటి ఎందుకని తారుమారు అయిపోయింది? పట్టించుకోలేదు కాదన్న. అక్కడ సెలబ్రిటీ కాదు కదా నువ్వు, అక్కడికి వెళ్ళగానే నువ్వు రా కృష్ణ బెజవాడ కృష్ణ వచ్చి కూర్చో మాట్లాడు అని చెప్పాను అన్నాను. అంతమంది జనాల్లో పట్టించుకుంటాం పక్కన పెట్టన్నా. అసలు నేను వాళ్ళని తక్కువ మాట్లాడతాం, వాళ్ళ మమ్మీతో వాళ్ళ తమ్ముడితో కొంచెం మాట్లాడే నార్మల్గా. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో దగ్గర వాళ్ళు వీళ్ళు దగ్గర అక్కడికి వచ్చి ఒక నెల రోజులు అవుతుందంట. అంటే స్పెడ్ చేసి నెల రోజులు అవుతుంది. అంతకుముందు ఆ పక్క ఊర్లో ఆ ఇంటికాడ ఉండేవాళ్ళు. సరే కృష్ణ, ఓకే, వాళ్ళు నెల రోజులు అయిందో ఏమైందో అవన్నీ ఓకే పక్కన పెట్టేసాయి. ఇప్పుడు నువ్వు తను ఏదైతే ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని నేను సపోర్ట్ చేయడానికి వెళ్ళానని చెప్పానన్నా ఓకే, అక్కడ సపోర్ట్ చేసి ఉంటే అక్కడ అయిపోయేది కదా. మరి జనాలకు నిజం తెలియాలి కదన్నా. మరి తెలియకుండా నమ్మేసి ఈ రకంగా చేసేస్తే రేపొద్దున ఉద్యోగాల కోసమని పోరాడతామని నువ్వు నుంచున్నావు, రేపొద్దున ఇలా చేసావంటే రేపొద్దున అది అందులో ఒక చిన్న మిస్టేక్ జరిగిందంటే ఇంకా రేపొద్దున నీలాంటి ఇంకో అమ్మాయి ముందడిగేయాలంటే వేస్తుందా? ఏది కదా. సో ఆ పాయింట్ వేలో నేను అలా చేశా. అది అంతేగాని నీకైతే ఎటువంటి కక్ష ఉద్దేశాలు అసలు ఏమి లేదు. ఒక అమ్మాయిగా సపోర్ట్ చేయడానికి వెళ్ళా, ఇలా అని తెలిసాక ఇలా చేసాను తప్ప ఎలాంటి నాకు లేదు. ఇప్పుడు ఈ క్షణం నువ్వు శిరీష ఫోన్ చేసి మాట్లాడమన్నా మాట్లాడగలుగుతావా? బరాబర్ మాట్లాడు. ఇప్పుడు తన ఫోన్ చేసినా నువ్వు మాట్లాడతావా? బరాబర్ మాట్లాడతా. ఏం మాట్లాడదలుచుకున్నావు, ఏం చెప్పదలుచు? ఏదైనా ఇప్పుడు ఏదో నిలబడిద్ది అంట కదా. సో జెన్యున్గా ఉంటే నేను జెన్యున్గా కంపల్సరీ సపోర్ట్ చేస్తా, బరాబర్ సపోర్ట్ చేస్తా. కానీ వీడియోలు ఎవరైనా జెన్యున్ గా చేయాలని చెప్పని అనుకుంటారు కదా కృష్ణ, ఎవరైనా జెన్యున్ గా చేయాలని చెప్పని అనుకునే కదా నిలబడతారు. అలా చేయలేదు కాబట్టే కదన్నా నేను మళ్ళీ వచ్చి కెమెరాల ముందు మాట్లాడాను. అదే కెమెరా ముందు ఒకప్పుడు ఆ బరిలక్కని గెలిపియండి, ప్రతి ఒక్కళ్ళు కూడా చేయండి. ఒక ఆడపిల్ల గుమ్మం దాటి వచ్చింది, ఎంతో మంది ఆడపిల్లలకి ఒక మెసేజ్ అవుతుంది, ప్రతి ఒక్కళ్ళు చేయండి అని నేనే చెప్పడం జరిగింది. నీ వీడియోలన్నీ ముందు వీడియోలన్నీ అలాగే ఉన్నాయి, తర్వాత వీడియోలన్నీ చూసేటప్పటికి ఏంటంటే ఎందుకంటే ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకుంటున్నాను అన్నట్టుగా నువ్వు ఈ వీడియోలు తర్వాత పెట్టడం పెట్టాము. అవును, తర్వాత పెట్టడం. సరే ఓకే, ఇప్పుడు లాస్ట్గా నేను అడిగేది ఒకటే కృష్ణ, నేను లాస్ట్గా ఇప్పుడు చివరిగా ఒకటే అడుగుతున్నా, నువ్వు నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకుంటావా? ఎందుకంటే ఆ నిర్ణయం అనేది మంచిది కాదని చెప్పని నా ఉద్దేశం. నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదని నేను భావిస్తున్నా. ఇది నేనే పిలిచాను నిన్ను, అర్థమవుతుందా? నేనే పిలిచగానే నేనే చెప్తున్నా, నువ్వైతే ఏదైతే నిర్ణయం తీసుకున్నావో వెళ్ళి నేను సపోర్ట్ చేస్తా, వాళ్ళకి సపోర్ట్ చేస్తా, వీళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పని నిర్ణయం మార్చుకుంటానని చెప్పని అంటావా? నిర్ణయం తీసుకుంటావా? బరాబర్ తీసుకోనన్నా, ఇలాగే సపోర్ట్ చేస్తా, ఇలాగే నిలబడతా. ఎక్కడ తప్పు జరిగినా సరే జనాల్లోకి వెళ్ళి ఆ కెమెరా ముందు మాట్లాడతా. దేనికైనా రెడీ. ఇప్పుడు నేను చెప్పినా కానీ ఇంకెవరు చెప్పినా కానీ దేనికైనా రెడీ, ఎవరు చెప్పినా సరే దేనికైనా రెడీ. నీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది దానివల్ల. నీ భవిష్యత్తు రేపంటూ నీకు భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది దీనివల్ల. అందుకని చెప్తున్నా నేను. పర్లేదన్న, ఎందుకంటే ఒకళ్ళ గురించి మెసేజ్ నేను చెప్తున్నానా లేదా అది చాలు నాకు. నేనేదో పడిపోయాను లేదా నన్ను ఏదో కొడతానికి వచ్చారు, ఇచ్చేసారు, నాకు అసలు ఇదేం అక్కడ ఏం పట్టించుకోండి. ఈ మొండితనం మంచిది కాదు కృష్ణ. నేను ఇలాగే ఉంటానన్న, బరాబర్ ఇలాగే ఉంటా, అస్సలు తగ్గేదండి. అంతేనా? అంతే. నువ్వు నిజంగా ఒప్పుకుంటే కనుక ఇక్కడతో మంచిగా చెప్పి పంపించేస్తా, లేదు అంటే కనుక నీకు మళ్ళీ రెండోసారి కూడా నేను ఇదవను చెప్పు. బరాబర్ అన్న, అస్సలు తగ్గను. జనాలు ఎక్కడ ప్రాబ్లం జరిగినా నేను వెళ్ళి మాట్లాడతా, ఎక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా అక్కడ కనపడతా, ఎక్కడైనా సరే కెమెరా ముందు కనపడతా బరాబర్. నువ్వైతే మా అన్న అంటావు అస్సలా, నీ భవిష్యత్తు నాశనం అవుతున్నా మా అన్న అంటావు అస్సలా. అయితే నీకు చెప్పే అనవసరం అయితే. సరే అయితే పోయితే అనవసరం, నేనేదో చెప్తావు అనుకున్నా నీకు. ఓకే డన్. నువ్వు వింటావు సర్లే, ఎందుకు ఇట్లా నెగిటివ్ అవుతున్నావు, ట్రోల్ అవుతున్నావు అని చెప్పని అనుకున్నా, కానీ నువ్వైతే ఈయనే ఉద్దేశంతో అయితే లేవు. సరే అయితే ఓకే అన్న, బయలుదేరు. వద్దు నేను ఇంకేం చెప్పను. ఓకే.